you say slow down. I don't like to move too fast. Truth with things that are not real, and I really want us to be real with love. In the past I messed up, gave too much. What is it with time? Why can't we unwind? పుచ్చుకుంటున్నావా అది నేర్పించే ఇంకెందుకు ఎప్పుడు Leave my cares behind. And now the time. హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి వరల్డ్. ఇక ఈ వీడియో అయితే శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో నేను మా ఫ్యామిలీ అందరికి దూరంగా ఉన్న మా ఆయన మా పాపతో కలిసి ఇక్కడున్న వాళ్ళతో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఒక వ్లాగ్ గా అయితే పోస్ట్ చేస్తున్నాను. మొదట ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా తలార స్నానం చేసి ఫస్ట్ అయితే పూజ మొదలు పెట్టే కన్నా ముందు ప్రసాదాలు చెయ్యాలి కదా. ప్రసాదాల కంటే కూడా ముందు మనం పద్ధతిగా ఫాలో అయ్యేది పాలు పొంగియడం. ఇదైతే నేను మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే చక్కగా పాలు పొంగించి అలాగే నాకు వచ్చినన్ని ప్రసాదాలు అయితే నా శక్తి మేరకు నేనైతే చేసుకున్నాను. అండ్ ఈ వరలక్ష్మీదేవి ప్రసాదాలు కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చాలా క్లియర్ గా చూపిస్తాను. ఈ పూర్ణాలు వేసేటప్పుడు నాకైతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. బట్ ఆ ప్రాబ్లం ని నేను చాలా మంచిగా డీల్ చేశాను. సో ఏం చేశాను ఏంటి అనేది ఆ ప్రసాదాల వీడియోలో అయితే ఉంటుంది. సో ఇక కొన్ని రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసి ఇంకా పూజకి రెడీ అవ్వడం కోసం అయితే సిద్ధమవుతున్నాను. కానీ ఒకవైపు పరమాన్నం, ఇంకో వైపు బూరెలు, ఇంకొక వైపు ఇంకొక ప్రసాదం అన్ని రెడీ చేస్తున్నా మైండ్ లో అంతా ఒకటే టెన్షన్. టైం అయిపోతుంది, పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏం చెయ్యాలి అని అదే టెన్షన్ లో అంటూనే ఉన్నాను. మా ఆయన అయితే నువ్వు ప్రశాంతంగా చేసుకో, లేట్ అయినా పర్లేదు, మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అని చెప్పి అన్నాడనమాట. ఇంకొక విషయం ఏంటంటే మా చిట్టి తల్లి రోజు స్కూల్ కి టైం అవుతుందని ఎంత లేపినా కూడా లేవని పిల్ల. ఈ రోజు అయితే పూజ రోజు నేను మార్నింగ్ లేస్తుంటే నేను లేపకుండానే నాతో పాటు మార్నింగ్ 5:30కే లేచిపోయింది. సో ఇంకా పిల్లలు లెగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా, అందరింట్లో ఉండే పనే. సో అలానే లేగైంది. ఇక ఈ ప్రసాదాల హడావిడి, పూజ హడావిడితో పాటు మా చిట్టి తల్లి రైమ్స్ కూడా వినేయండి. నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంటే మా చిట్టి తల్లి రైమ్స్ తో అదరగొడుతుంది కదా. సో మొత్తానికి అయితే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. మొదటిగా అయితే మనం ఇంట్లో అయితే దీపం పెట్టుకోవాలి, ఆ తర్వాత వ్రతం స్టార్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అయితే అలానే నేర్పించారు. ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకుని ఇంకా కలసం పెట్టడం కోసం పీఠం అయితే రెడీ చేసుకున్నాను. అసలు పూజలు వ్రతాల కోసం ఈ పీఠం ఇక్కడ శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో నాకు దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. యాక్చువల్ గా మాకు మార్కెట్ లో గానీ ఎక్కడ కూడా బయట దొరకలేదు. ఆన్లైన్ లో కూడా మేమున్న అడ్రస్ కి డెలివరీ అయితే లేదు. ఇదైతే మా ఆయన అయితే తన ఆఫీస్ దగ్గర పర్సనల్ గా వెళ్లి కొంతమందికి మాట్లాడి ఇచ్చి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే చేయించారనమాట. సో లక్కీగా మాకు ఇక్కడ దేవుడి మూల పెట్టుకోవడానికి కూడా ఒక మందిరం గాని, రూమ్ గాని, ఒక కబోర్డ్ గాని ఏది ఉండదు. సో ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే దేవుడి మూలనైతే అట్లా ఒక బాక్స్ లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకా పూజలు వ్రతాల కోసం అయితే మా దేవ అయితే ఈ పీఠం అయితే రెడీ చేయించారు. నాకైతే ఫుల్ హ్యాపీ, అట్లీస్ట్ ఈ ఒక్కటైనా దొరికింది పీఠం పెట్టుకోవడానికి అని. సో ఇంకా మొత్తానికి పీటకి మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నాకు వచ్చి రాని పద్మం వేసి, నాకు ముగ్గుల్లో వచ్చిన ఒకే ఒకటి పద్మం అండ్ ఇంకా 4 చుక్కల ముగ్గు, అంతకు మించి ఇంకేది రాదు. సో ఇంకా పద్మం వేసిన తర్వాత చక్కగా ఒక మంచి జాకెట్ ముక్క దాని మీద పరిచి ఆ బ్లౌజ్ పీస్ మీద మళ్ళీ ఒక పద్మం వేసి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడం, ఇంకా పూజకు కావలసినవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దీపం కుందులు అయితే ఇక్కడ తీసుకున్నాము. బట్ ఆ దీపం కుందులు చాలా వెరైటీగా ఉన్నాయి. పైన చూస్తే చాలా తక్కువ డెప్త్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక
10 minutes కూడా రాదు ఆయిల్. సో కింద మాత్రం చాలా ఎత్తుగా ఉన్నట్టున్నాయి. సో స్టేబుల్ గా ఉండట్లేదు అండ్ ఆయిల్ లీక్ అవుతుందేమో అని నేను కింద ప్రమిదలు పెట్టి సో చాలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకి నచ్చినట్టు ఇక్కడ దీపపు కుందులు అవి కూడా దొరకవు. ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ ఆన్లైన్ లో పెట్టేది ఎలా వస్తుందో మనకి తెలీదు. మనం డైరెక్ట్ గా షాప్ కి వెళ్లి కొనుక్కుంటే ఇలాంటి పూజ సామాన్లు కొంచెం బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఉన్న వాటిలో నేనైతే మంచిగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా చక్కగా పసుపుతో అయితే ఆ వినాయక మూర్తిని రెడీ చేసి అండ్ తమలపాకులు కూడా మాకు ఈ ఇయర్ మంచిగా 12 తమలపాకులు అంటే ఒక డజన్ తమలపాకులు అయితే దొరికాయి. రేట్ అంతా అడగండి, నేను షాపింగ్ వీడియోలో అయితే పెట్టేశాను, తప్పకుండా చూడండి. సో ఇంకా తమలపాకుల్లో వినాయక స్వామిని పెట్టి ఇంకా కలసం కోసం మంచి ఒక కొత్త ప్లేట్ లో బియ్యం పోసి ఇంకా కలసానికి రెడీ చేసుకునే ముందు తోరం రెడీ చేసుకోవడానికి నేనైతే థ్రెడ్ ని పట్టుకోమని మా చిట్టి తల్లిని అడిగాను. అదే నేను చేసిన తప్పు, చాలా టైం వేస్ట్ అయింది. దాన్ని అడగకుండా నేనే చేసుకుంటే సరిపోయేది. నేను పెడతా అమ్మా, నేను చేస్తా అని మధ్యలో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం వేస్ట్ చేసింది. సో ఫైనల్ గా దాన్ని పక్కకైతే పంపించేసి నేనైతే పూజకి ఒక్కొక్కటిగా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఎంత పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నా కూడా వెనకతల మా చిట్టి తల్లి అల్లరి అంతా ఇంత కాదు, మీరు వీడియోలోనే చూడొచ్చు. అలా వెళ్తుంది ఇలా వస్తుంది, అలా వెళ్తుంది ఇలా వస్తుంది, ఒక మెరుపు తీగ లాగానే చేసిందనమాట మొత్తం అల్లరి అంతా. సో మొత్తానికైతే మా ఆయన అయితే నాకు చాలా మంచిగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశాడు. నేను మా చిట్టి తల్లిని చూసుకోవడమే అన్నిటికంటే బిగ్గెస్ట్ హెల్ప్. పూజ చేసుకోవడం కోసం అన్ని సర్దుకొని పూజ దగ్గర కూర్చున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోవడం అయితే ఆనవాయితీ కదా. సో నేను కూడా అలాగే కొన్ని మర్చిపోతూ ఉంటే నేను మా దేవాన్ని అయితే అడుగుతుంటే హెల్ప్ చేస్తుంటే మేమిద్దరం హడావిడిగా పూజలో బిజీగా ఉంటే మా చిట్టి తల్లి మాత్రం ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ కి తిరుగుతూ హడావిడి చేస్తూనే ఉంది. అండ్ ఇంట్లో ఉంటే కనీసం అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయినా మనుషులు ఉంటారు, కొంచెమైనా సాయం దొరుకుతుంది. బట్ ఇలాంటి చోట ఓన్లీ భార్యాభర్తలే ఉద్యోగం కోసం వేరే చోట ఉన్న దగ్గర మనకి హెల్ప్ అనేది ఉండదు, మొత్తం అంతా కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం, మా దేవాకైతే పూజల మీద అస్సలు నాలెడ్జ్ లేదు. ఏది చెప్తే అది చేస్తారు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని తప్ప తనకి ఏం అంతగా తెలియదు. సో మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ పూజలు వ్రతాలు అన్ని ఇంట్లో చేయడం వల్ల లక్కీగా నాకు ఈ పూజలు ఒక్కరిదాన్ని ఉన్నా కూడా చేసుకోవడం మంచిగా కుదిరింది. ఇక్కడ కలసం కోసం అయితే ఒక పెద్ద విషయమే జరిగింది. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతంకి ఒక మంచి కలసం అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా బరువుగా మంచిగా చాలా బాగుండేది. బట్ ఆ కలసం కనిపించడం లేదు, ఎక్కడ పోయిందో కూడా తెలియడం లేదు. ఎంతో వెతికాను. మా చిట్టి తల్లి అల్లరి తన మాటల్లోనే వినేయండి. చల్లగా కాపాడు. జయజత్ నువ్వు పెడతావా? తెస్తా. జయజత్ పెట్టి తర్వాత ఓకే. మా చిట్టి తల్లి అయితే ఒక పువ్వు కావాలి అంటే ఇవ్వలేదని సైలెంట్ గా ఆడుతూ చక్కగా జారుకుంది, పువ్వు పట్టుకుని వెళ్ళిపోయింది అంతే. అది పువ్వులు కాదు బట్ రేఖలు అన్నీ కూడా ఇట్లా విడివిడిగా ఉండేటట్లు, బట్ ఏదో ఒకటి దొరికినాయి కదా. ఈ రేఖలు దొరకడమే చాలా ఎక్కువ. ఇక్కడ శ్రీనగర్ ఉత్తరాఖండ్ పువ్వులు దొరికేసరికి నా ఆనందం అంతా ఇంత కాదు. ఇవి ఎక్కడ దొరికాయి? ఓ చామంతి పూలు కూడా దొరికాయి మాకు. అమ్మా ఫస్ట్ టైం మాకు ఈ 3 years లో ఇప్పుడు దాకా ఎప్పుడు చామంతి పూలు. చూసారు కదా చామంతి పువ్వులను చూసిన ఎగ్జైట్మెంట్. వీడియో కోసం కాదండి, నిజంగానే అంత ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే చామంతులు తెచ్చానని దేవా నాకు చెప్పలేదు. సో ఇంకా చామంతులతో పాటు ఇక్కడ ఎప్పుడు దొరికే బంతి పువ్వుల దండలు అండ్ కలువ పువ్వులు అయితే దొరకలేదు. బట్ ఆ కలువ పువ్వుల ప్లేస్ లో డాలియా ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా నాకు పూజ కోసం పువ్వులు కావాలి అంటే మా ఆయన అయితే తన ఆఫీస్ లో చెప్పి ఉంచి వేరే సిటీ నుంచి రిషికేష్ నుంచి అయితే తెప్పించాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి లక్షల కొద్ది చామంతి పువ్వులు చూసినా వాడినా ఇక్కడ నేను ఉన్న ఈ 4 years లో ఒక్కసారి కూడా చామంతి పువ్వు అనేది చూడలేదు. అసలు దొరికే ఛాన్సే లేదు. ఇక్కడ పువ్వుల మార్కెట్ కాదు కదా, అసలు పువ్వుల చెట్లు కూడా దొరకవు. ఇంకా మా ఆయన అయితే నా తలలో ఒక పువ్వు పెట్టడం నేను అప్పుడు గమనించుకోలేదు, తర్వాత వీడియోలో చూసి ఓహో అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ తలలో పువ్వులు పెట్టుకోవడం కూడా మర్చిపోవాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక. బికాజ్ ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా రియల్ ఫ్లవర్స్ వాడరు. పూజలకైనా ఫంక్షన్స్ కైనా వేటికైనా కూడా ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే వాడతారు. టెంపుల్స్ లో మాత్రమే బంతి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి మనకి. కూర్చో, ఇక్కడ నా ఒళ్ళో కూర్చోదా, పక్కకు రా. ఒళ్ళు అంటే పక్కన.
ఇక వరలక్ష్మి వ్రతానికి మనకి ముఖ్యంగా కావలసినవి కలసం మీద ఉంచే ఆ బ్లౌజ్ పీస్. సో ఆ కలసం అనేది కనిపించకుండా పోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానంటే ముందు రోజు నైట్ 1 వరకు వెతికినా కూడా మాకు దొరకలేదు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు షాప్ కి వెళ్ళడానికి లేదు, ఇక్కడ షాప్స్ లో కూడా దొరకవు. తొందరగా అక్కడ బనానా ఉన్నాయి కదా, 2 బనానా తెచ్చేది. విన్నారా, మా చిట్టి తల్లిని బనానాస్ తీసుకురమ్మంటే ఎంత విసుక్కుంటుందో. సో మొత్తానికి కలసం విషయానికి వస్తే లక్కీగా ఇక్కడికి ఉత్తరాఖండ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ మా అమ్మ వాళ్ళు పంపించిన కొన్ని ఐటమ్స్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఆ బాక్స్ లో ఏమైనా ఉన్నాయా అని ఓపెన్ చేసి చూస్తే అందులో నాకు లక్కీగా ఇక్కడ నేను పూజలో పెట్టుకున్న కలసం అయితే కనిపించింది, దొరికింది. ఇంకా అదే అదృష్టం అనుకుని అదే కలసంగా నేనైతే పెట్టుకున్నాను. ఇక మా చిట్టి తల్లిని అయితే వాళ్ళ నాన్న కనీసం ఒళ్ళో కూడా కూర్చోబెట్టుకోలేకపోయాడు. అన్నిసార్లు లేస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది, వస్తూనే ఉంది, కలర్ తెస్తుంది, వేస్తుంది, బాటిల్ తెస్తుంది, ఏదేదో పని చేస్తూనే ఉంది. కానీ బుద్ధిగా అయితే అస్సలు కూర్చోనే లేదు. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత అల్లరి చేస్తుందో. కలర్ క్రేయాన్స్ తెచ్చి వాళ్ళ నాన్న చేతి మీద తన చేతి మీద రాసుకుంటూ ఉంది. చిన్న పిల్లలతో పూజలు పండుగలు అంటే మామూలుగా ఉండదు, మరి చాలా కష్టం ఉంటుంది. మా చిట్టి తల్లి లాస్ట్ ఇయర్ ఎంత బుద్ధిగా ఉందో ఈ ఇయర్ అంత అల్లరి చేస్తూనే ఉంది. చిన్నవా నోట్లో పెట్టేసుకున్నావా? ఇంకా మా చిట్టి తల్లికి వాళ్ళ నాన్నకి అయితే చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. అది బూరెలు అని, వాళ్ళ నాన్న పూర్ణాలు అని. సో అటు ఇటు ఆర్గ్యుమెంట్ లో అటు తిరిగి దేవుడికి ప్రసాదంగా తెచ్చిపెట్టిన నైవేద్యంలో ఫస్ట్ బూరె అయితే మా చిట్టి తల్లి తినేసింది, నోట్లో పెట్టేసుకుంది. ఇంకేం చేయాలో ఏం అర్థం కాలేదు. సరే ఇంక చిన్నపిల్లలు దేవుడితోనే సమానం కదా అని ఇంకా ఆ నైవేద్యం ఆ అమ్మవారి కంటే ముందు నా అమ్మవారికి పెట్టేసుకున్నాను. సో మా చిట్టి తల్లి అయితే ఫస్ట్ నైవేద్యంగా తినేసింది. సో ఇంకా మిగిలినవన్నీ నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే మొదలు పెట్టాను. ఆల్మోస్ట్ పూజ అంతా కూడా అయిపోవచ్చింది అనమాట. పసుపు కుంకుమ ప్లేట్ తీసుకొని అక్కడ మళ్ళీ ఇంకొక అల్లరి మొదలు పెట్టింది. పూజ మొత్తంలో నేనే ప్రశాంతంగా పూజ చేసుకున్నా గానీ మా దేవ అసలు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవ్వలేదు. మా చిట్టి తల్లిని హ్యాండిల్ చేయడానికి సరిపోయింది. ఇంకా ఫైనల్ గా తోరం కట్టుకునే టైం కూడా వచ్చేసింది. సో నేను చేతికి తోరం కట్టుకుంటున్నా, మా చిట్టి తల్లి ఊరుకుంటుందా, నాకు కావాలి అని ఏడుస్తుంది. సో దానికి కూడా ఒక తోరం అయితే రెడీ చేసి పెట్టాను. ఇద్దరం తోరణాలు కట్టుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి కట్టలేదు అని ఒక పెద్ద డిస్కషన్ అయ్యింది. నాన్నకి కట్టు అంటే నేను చెప్పాను అమ్మాయిలకు కడతారమ్మా, అబ్బాయిలకు కట్టకూడదు, ఓన్లీ ఆడవాళ్ళకి కడతారు అంటే అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యి దాని ఆటలో ఆడుకోవడం మొదలు పెట్టింది. ఏదో రైమ్ పాడుతుంది పూజ మధ్యలో, మాకైతే అర్థం కాలేదు, అసలు తెలియలేదు కూడా ఏ రైమ్ పాడుతుందో. స్కూల్లో జరిగినవన్నీ కూడా ఇంటికి వచ్చి ఇంట్లో పాడడం, ఇంట్లో ఆటలాడడం అలవాటైపోయింది ఈ మధ్య. ఇంకా ఫైనల్ గా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాం అనమాట. మాకు లక్కీగా ఈ ఇయర్ 2 కొబ్బరికాయలు దొరకడం అదృష్టం అనే చెప్పాలి, ఇక్కడ ఒకటి దొరకడమే కష్టం. సో ఇంకా ఫైనల్ గా ప్రసాదాలు ఇమ్మని అయితే అడిగాను. మా చిట్టి తల్లి నాకు ఒక్కొక్క ప్రసాదం అందిస్తుంటే నేను అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకున్నాను. ఇక పూజ అంతా అయిపోతున్న టైంలో గుర్తొచ్చింది, అవును తెచ్చుకున్న చీర కూడా అమ్మవారికి చూపించాలి కదా అని. సో ఫైనల్ గా చీర అండ్ ఇలాగే నేను తాంబూలం కోసం ఇవ్వడానికి ఈసారి బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతం వీడియోలో చెప్పాను, మాకు ఒక్క బ్లౌజ్ పీస్ ఇక్కడ 140 to 150 రూపీస్ పడుతుంది. అది కూడా వాళ్ళు కట్ చేసి ఇస్తారు తాన్లో. సో మనలాగా విడిగా బ్లౌజ్ పీసెస్ అయితే దొరకవు. అందరికి తాంబూలం ఇవ్వడం కోసం, వాయినాల కోసం నేనైతే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. సో ఫైనల్ గా పూజ అంతా అయిపోయింది. చాలా సంతోషంగా హ్యాపీగా మంచిగా జరిగిపోయింది. ఇంకా మా ఆయన దగ్గర నేను మంచి ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలనే భోజనంగా తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే తాంబూలం ఇవ్వడం కోసం మా పోర్షన్స్ లో ఉన్న వాళ్ళని అయితే పిలిచాను అనమాట. సో వాళ్ళు వచ్చే ముందే అన్ని రెడీ చేసి ఉంచుకుందామని ఒక్కొక్కరికి ఇవ్వడం కోసం నేనైతే తాంబూలం రెడీ చేసుకున్నాను. లాస్ట్ టైం పిలిచినప్పుడు ఇక్కడ వాళ్ళెవరికి తెలియదు కాబట్టి చాలా నార్మల్ గా వచ్చేసారు. బట్ ఈసారి మాత్రం అందరూ చక్కగా చీరలు కట్టుకొని చాలా మంచిగా వచ్చారనమాట. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను మా పూజ ఇది లక్ష్మీదేవి వ్రతం అని. ఇంకా ఫస్ట్ అయితే మా చిట్టి తల్లి పాదాలకి పసుపు పూసాను. మా అమ్మవారికి ఫస్ట్ పసుపు పూసేసుకున్న తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరి కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా అయితే వాళ్ళకి ఫస్ట్ కాళ్ళకైతే
అసలు గ్యాప్ లేకుండా పసుపు రాయడం అయితే మొదలు పెట్టాను. వాళ్ళ పసుపు కాళ్ళకి రాసుకోవడం కూడా వాళ్ళకి అలవాటు లేదు, వాళ్ళు పెళ్లిలో కూడా రాసుకోరంట. సో నేను ఇలా రాస్తూ ఉంటే ఇది మీ ఆనవాయితీయా ఏంటి అని మళ్ళీ అడిగితే మొత్తం పూజ విధానం అంతా చెప్పాను, మన సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో కాళ్ళకి మొత్తం పసుపు రాసిన తర్వాత బొట్టు పెట్టి తర్వాత తాంబూలం ఇచ్చి ఆ తర్వాత అక్షింతలు అయితే వేయించుకున్నాను. సో తాంబూలం తీసుకోవడం కూడా వాళ్ళకి చెప్పానన్నమాట, చీర కొంగు ఎడం వైపు నుంచి పట్టాలి అని. సో వాళ్ళకి ఇదంతా కూడా ఈ ఆచారం తెలియకపోవచ్చు, వాళ్ళు చేసే పూజలు వేరేలా ఉంటాయి, వాళ్ళ హోమాలు పూజలు అన్ని వేరేలా ఉంటాయి. అందరికీ దేవుళ్ళు ఒకటే అయినా భక్తి ఒకటే అయినా చేసే విధానంలో తేడా ఉంటుంది అంతే. ఇక్కడ వాళ్ళని ఇక్కడ మా పోర్షన్స్ లో ఉన్న వాళ్ళు అయితే నాకు కొంచెం మంచిగా క్లోజ్ అయ్యారు కదా, సో ఈ 3 years లో మంచిగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నేను వాళ్ళని అయితే ఇంకా వాయినాలు తీసుకోవడం కోసం పిలవడం, వాళ్ళు కూడా ఎంతో అందంగా నీట్ గా మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా రావడం చాలా బాగా అనిపించింది. పుచ్చుకుంటున్నావా అది నేర్పించే, ఇంకెందుకు ఎప్పుడు వీళ్ళగా పిలిచేది. ఇంకా మొత్తంగా మా పోర్షన్స్ లో ఉన్న వాళ్ళైతే అందరికీ కూడా పసుపు రాయడం తాంబూలం ఇవ్వడం అయిపోయిన తర్వాత మా పక్కనే ఉన్న పోర్షన్ లో వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ పాప నేను ఉన్న ఇండిపెండెన్స్ డే వీడియోలో కూడా చూపించాను, మీరు చూసే ఉంటారు. మా సిద్ధికి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో ఆ పాప కూడా చిన్న పాప అని ఆ పాపకు కూడా నేను మంచిగా పసుపు రాసి ఒక యాపిల్ ఇచ్చి చక్కగా బొట్టు పెట్టి అక్షింతలు అయితే వేయించుకున్నాను. చిన్న పిల్లల కంటే దేవుళ్ళు ఇంకెవరు ఉంటారని. సో మా చిట్టి తల్లికి ఎలా అయితే రాసానో ఆ పాపకు కూడా మంచిగా పసుపు రాసాను. ఇంకా తర్వాత ఫైనల్ గా అయితే నా ఫ్రెండ్, నాకు ఇక్కడున్న ఒకే ఒక తెలుగు మంచి ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. తెలుగు అమ్మాయి, నేను నా వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో చూపించాను, చెప్పాను. సో తను వచ్చిన తర్వాత తనకు కూడా మంచిగా తాంబూలం ఇచ్చి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయించుకొని చక్కగా మంచిగా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి నేను అనుకున్న దానికంటే వ్రతం బాగా జరిగింది అండ్ అలాగే వాయినాలు తీసుకోవడానికి కూడా అందరూ మంచిగా రావడం అంతా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా తాంబూలం అంతా ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి అమ్మవారి మీద అక్షింతలు పసుపు కుంకుమ వేయించి వాళ్ళకి నేను వండిన ప్రసాదాలను కూడా ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చానన్నమాట. సో అందరూ మంచిగా తీసుకొని చక్కగా చెప్పింది చెప్పినట్టు చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీటన్నిటికంటే ముందు నేనైతే కాళ్ళకి పసుపు రాసుకోవడం కోసం కూర్చుంటే మా దేవ అయితే నేను రాస్తాను అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆశీర్వాదం తీసుకున్నప్పుడు కావాలని అంతే ఉంచాడు, ఫోన్ ఇవ్వట్లేదు, లెగట్లేదు, లేపమనట్లేదు, ఇలా పెట్టుంచేసాడు. ఎప్పుడో ఒకసారి పడతారు. ఆ పసుపు రాస్తున్నప్పుడు ఒక చిన్న కామెడీ అన్నమాట. ఉదయం నేను ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు కూడా అంతే పైకి లేవనివ్వకుండా అట్లా తల మీద చెయ్యి వేసి కింద కనిచాడు అని చెప్పి నా ఫ్రెండ్ కి చెప్తూ ఉన్నాను. అదేమో నవ్వుతూ ఉంది. ఇక పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా దేవా గారి దగ్గర ఇంకొకసారి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను నేను. మంచిగా ఉండు, పర్లేదు, మేమేమనుకో లాగండి బాగా. మస్తు 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 ఫోన్లే ఉంది. సో ఫైనల్ గా మొత్తానికి వరలక్ష్మి మాత వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నట్టే వాయినాలు కూడా ఇచ్చాను అండ్ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం బాగా జరిగిందని చెప్పొచ్చు.
లాస్ట్ టైం నేను బ్లౌజ్ పీసెస్ ఇవ్వడానికి మాకు కుదరలేదు, ఒక్కొక్కటి 150 రూపీస్ ఇక్కడ. సో అన్ని కొనడం అవ్వక అండ్ లేవు మెయిన్ ఇక్కడ. బట్ ఈసారి మాత్రం మాకు మంచిగా దొరికాయి, తక్కువ రేట్కే దొరికాయి. సో నేనైతే మంచిగా వాయినాలు కూడా ఇచ్చుకున్నా. అండ్ మా ఫ్రెండ్ తెలుగు అమ్మాయి ఉంది కదా, సో తను కూడా వచ్చింది. సో అంత బాగా జరిగిపోయింది. మొత్తానికి అయితే మొత్తం పెట్రోల్ అంతా అయిపోయింది, బండిలో అయిపోయింది నా పరిస్థితి, అస్సలు ఓపిక లేదు. సో ఇది నేను అమ్మవారికి పెట్టుకున్న చీర, కట్టుకోవాలి అసలు, బట్ ఇప్పుడు కట్టుకునే ఓపిక లేక ఇట్లా అమ్మవారిది కాబట్టి ఇలా పెట్టుకొని కొద్దిసేపు పెట్టుకొని ఉంచుకొని ఇలా పెట్టుకోవడమే. కట్టుకుంటే ఏంటి పెట్టుకుంటే ఏంటి అని ఇలా. సో ఇదేనండి ఫైనల్ గా ఈ శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో మేము చేసుకున్న మా వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.